ఏం మనీష్ రాలే ఇంకా మా డిస్ప్లే ఆల్టర్ డిలీట్ చెప్పినానా? హలో హలో వినపడలేదా? చాంద్ బాషా, రెడ్డమ్మ, వినిపిస్తాను మేడం. ఓకే, నేను డిస్ప్లే ఆల్టర్ అండ్ డిలీట్ చెప్పినానేమో చూడండి. చెప్పినానా? చూసి చెప్పండి బిన్నా. మోడల్ పేపర్స్ కూడా పెట్టినాను చూడండి. టాలీ మోడల్ క్వశ్చన్ పేపర్స్ అని. కంపెనీ ఇన్ఫో స్క్రీన్ యొక్క భాగాలు అన్నాడు. నేను ఫస్ట్ లోనే చెప్పినా చూడండి. హారిజంటల్ బారు, బటన్ బారు, అదంతా. నెక్స్ట్ మల్టిపుల్ మరియు సింగిల్ లెడ్జర్ యొక్క క్రియేషన్, సింగిల్ లెడ్జర్స్ ఆల్టరేషన్ ఉంది చూడండి. యూనిట్ 1 లోనే మల్టిపుల్ మరియు సింగిల్ లెడ్జర్ యొక్క క్రియేషన్. Explain the creation, display and alteration process of multiple and single ledgers. క్వశ్చన్స్ పేపర్ పెట్టినాను చూడండి. క్వశ్చన్ పేపర్ పెట్టినానా లేదా? చూడలేదా? పెట్టినారు మేడం. తర్వాత అట్లే గెట్వే ఆఫ్ టాలీ యొక్క gateway of tally, the components of gateway of tally. Explain the components of company info screen. అంటే ఏం లేదు మేడం. ఇది ఫస్ట్ యూనిట్. ఫస్ట్ యూనిట్ లో కంపెనీ ఇన్ఫో, advantages of tally, explain the features of gateway of tally, అవి ఉన్నాయి కదా. అది తర్వాత ఇప్పుడు ప్రొసీజర్, explain the procedure to display, alter and delete a group in tally. Group in tally. పేజ్ నెంబర్ అందరి దగ్గర బుక్ ఉందమ్మా? సరే, 18th పేజ్ తీసుకోండి. పేజ్ నెంబర్ 18th. దానిలో క్వశ్చన్ ఉంది చూడండి. ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ టు డిస్ప్లే, ఆల్టర్ అండ్ డిలీట్ ఏ గ్రూప్ ఇన్ టాలీ. ఓకే, ఇందులోకి వస్తే ఇక్కడ చూడండి మేడం. పేజ్ నెంబర్ ఈసారి చెప్పండి మేడం. 18 మా. ఓకే మేడం. స్క్రీన్ కనిపిస్తుందా మీకు? ఓకే ఓకే, ఇప్పుడు టాలీ కనిపిస్తుందా? కనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు చూడండి, ఇందులో
వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్లోకి పోయేసి తర్వాత మొట్టమొదటిగా మనం ఏం చేయాలా, కంపెనీ క్రియేషన్. ఏదైనా ఒక కంపెనీని క్రియేషన్ చేసుకుంటాం. కంపెనీని క్రియేట్ చేసుకోవాలి. తర్వాతనే మనం ఏదైనా ప్రొసీజర్ అన్నమాట. ఈ విధంగా కంపెనీని క్రియేషన్ చేసుకున్నాక ఇక్కడ చూడండి, డిస్ప్లే గ్రూప్ అన్నారు. అవునా? టు డిస్ప్లే గ్రూప్ ఉందా? అందులో చూడండి, గో టు గెట్వే ఆఫ్ టాలీ అకౌంట్స్ ఇన్ఫో. ఇక్కడే చూడండి, గో టు గెట్వే ఆఫ్ టాలీ అకౌంట్స్ ఇన్ఫో. దీనిలోకి వస్తే గ్రూప్స్ అన్నాడు. గో టు గెట్వే ఆఫ్ టాలీ, గో టు అకౌంట్స్ ఇన్ఫో, గో టు గ్రూప్స్. ఆ సింబల్స్ వచ్చి గో టు, ఎంటర్, గ్రూప్స్. ఓకే, గ్రూప్స్ ఉందా లేదా? చూడండి, టు డిస్ప్లే గ్రూప్ అంటాము. గో టు గెట్వే ఆఫ్ టాలీ, గో టు అకౌంట్స్ ఇన్ఫో, గో టు గ్రూప్స్. తర్వాత క్లిక్ ద ఆప్షన్ డిస్ప్లే అండర్ సింగిల్ గ్రూప్. ఇక్కడ ఏమన్నాడు, క్లిక్ ద ఆప్షన్ డిస్ప్లే. ఆప్షన్ వచ్చి డిస్ప్లే అండర్ సింగిల్ గ్రూప్. ఇక్కడ ఎంటర్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏమన్నారు, క్లిక్ ద ఆప్షన్ డిస్ప్లే. డిస్ప్లే ఉంది చూడండి ఇక్కడ. అర్థమైందా? అర్థమైందమ్మా? ఓకే, క్లిక్ ద ఆప్షన్ డిస్ప్లే అండర్ సింగిల్ గ్రూప్. ఈ సింగిల్ గ్రూప్ కింద డిస్ప్లే అనేటటువంటి ఆప్షన్ క్లిక్ ఇమ్మన్నారు. క్లిక్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, సెలెక్ట్ ద నేమ్ ఆఫ్ ద గ్రూప్ రిక్వైర్డ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ డిస్ప్లేడ్. ద లెడ్జర్ డిస్ప్లే స్క్రీన్ అపియర్ యాజ్ షోన్ బిలో. ఇందులో ఉన్నటువంటి థర్డ్ పాయింట్ ఏమి, సెలెక్ట్ ద నేమ్ ఆఫ్ ద గ్రూప్. ఈ గ్రూప్ లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేయమన్నాడు. చేసిన తర్వాత రిక్వైర్డ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ డిస్ప్లేడ్. ఈడ గ్రూప్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి కదా, ఇందులో నుంచి ఒకటి సెలెక్ట్ చేస్తే ద లెడ్జర్ డిస్ప్లే స్క్రీన్ అపియర్ యాజ్ షోన్ బిలో. ఇందులో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసినాము అంటే ఏమైతుందంట, ఏమైతుంది అక్కడ చూడండి, ద లెడ్జర్ డిస్ప్లే స్క్రీన్ అపియర్ యాజ్ షోన్ బిలో. ఇక్కడ స్క్రీన్ అనేది కనపడుతోంది. స్క్రీన్ ఉందా లేదా బుక్ లో చూడండి, ఉందా? ఉంది మేడం. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అని ఉంది. మనం ఏం పెట్టాము, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని పెట్టాం. పర్ఫెక్ట్ గా పెట్టడానికి లేదు. అండర్ గ్రూప్ ఇది ప్రైమరీ. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అయితే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. తర్వాత నెక్స్ట్ అదే విధంగా కింద చూడండి, గ్రూప్ బిహేవ్స్ లైక్ ఏ సబ్లెడ్జర్. ఇక్కడ ఇది నేచర్ ఆఫ్ గ్రూప్ ఎక్స్పెన్సెస్. కానీ ఇక్కడికి చూడండి, గ్రూప్ బిహేవ్స్ లైక్ ఏ సబ్లెడ్జర్ ఉంది కదా బుక్ లో, నో. తర్వాత నెట్ డెబిట్ క్రెడిట్ బ్యాలెన్సెస్ ఫర్ రిపోర్టింగ్, అది కూడా నో. యూజ్డ్ ఫర్ క్యాలిక్యులేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్సెస్, డిస్కౌంట్స్ ఫర్ సేల్స్, ఇన్వాయిస్ ఎంట్రీస్, నో. తర్వాత మెథడ్ టు అలొకేట్ వెన్ యూజ్డ్ ఇన్ పర్చేస్ ఇన్వాయిస్, నాట్ అప్లికేబుల్. ఇదే కదా మా స్క్రీన్, నువ్వు వచ్చే. ఓకే, ఇది మా ఈ స్క్రీన్ వచ్చేసింది మా, అక్కడ ఉంది కదా. సరిపోయింది ఆ స్క్రీన్? సరిపోయింది. ఓకే. తర్వాత నోట్, ఇన్ ద డిస్ప్లే మోడ్ గ్రూప్ డీటెయిల్స్ కెనాట్ బి మోడిఫైడ్. ఈ డిస్ప్లే మోడ్ లో మనం ఏది కూడా మోడిఫై చేయడానికి వీలు లేదు. అర్థమైందా? ఇక్కడ వరకు అర్థమైంది పేజీలో, 18th పేజీలో అర్థమైందా? ఇన్ ద డిస్ప్లే మోడ్ గ్రూప్ డీటెయిల్స్ కెనాట్ బి మోడిఫైడ్. ఏవి మోడిఫై చేయడానికి వీలు లేదు. అర్థమైందమ్మా? అర్థమైంది మేడం. ఓకే. తర్వాత ఆల్టరింగ్ ఏ గ్రూప్. ఇప్పుడు ఏమైంది, టు డిస్ప్లే ఏ గ్రూప్ అయింది. ఇక్కడ క్వశ్చనే
ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ టు డిస్ప్లే, ఆల్టర్ అండ్ డిలీట్ ఏ గ్రూప్ ఇన్ టాలీ. ఇప్పుడు డిస్ప్లే అయిపోయింది, ఇప్పుడు ఆల్టరింగ్ ఏ గ్రూప్. ద డీటెయిల్స్ ఎంటర్డ్ ఇన్ ఏ గ్రూప్ కెన్ బి మోడిఫైడ్ వెన్ రిక్వైర్డ్ టు ఆల్టర్ ఏ గ్రూప్. ఇక్కడ మనం ఏమంట, ద డీటెయిల్స్ ఎంటర్డ్ ఇన్ ఏ గ్రూప్, ఒక గ్రూప్ లో మనం డీటెయిల్స్ అనేటివి ఎంటర్ చేస్తే ఇక్కడ మనము the details entered in a group can be modified when required. Required అంటే ఏమైనా అవసరం అనేది వస్తే మనము ఏవైతే క్రియేట్ చేసామో అవి ఆల్టర్ అనేది చేసుకోవడానికి పాసిబుల్ అన్నమాట. ఆల్టరింగ్ అంటే అవి ఏ విధంగా, టు ఆల్టర్ ఏ గ్రూప్. ఇప్పుడు మనం ఇది అంటే ఇక్కడ క్రియేట్ ఏం చేయలే, మనం చేసామా, ఇక్కడ క్రియేట్ చేసామా, క్రియేట్ చేయలేదు కాబట్టి మనం ఏదైనా క్రియేట్ చేసుకొని, లేదు మనకి ఇంతకుముందు గ్రూప్లో ఏదైనా క్రియేట్ చేసుకుంటాం కదా, అవి కూడా ఆల్టర్ చేయొచ్చు అనమాట. అవి ఇప్పుడు ఒకటి ఉండండి, దీంట్లోనే 2 క్రియేట్ చేస్తాం, ఏవో కొన్ని. ఎంటర్ అడ్వర్టైజ్మెంట్ అండర్ గ్రూప్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. తర్వాత డెటార్స్ అని ఉంది కదా, డెటార్స్ సన్రీ డెటార్స్ వచ్చేసి అండర్ గ్రూప్ ఏమి, సన్రీ డెటార్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, గ్రూప్ క్రియేషన్ లో చూడండి, గ్రూప్ క్రియేషన్ అని ఉంది. స్క్రీన్ చూడండి, గ్రూప్ క్రియేషన్ నేమ్ వచ్చి ఇక్కడ డెటార్స్. మీ 19th పేజీలో గ్రూప్ క్రియేషన్ అని ఉంది చూడండి, ఉందా? డెటార్స్, సన్రీ డెటార్స్, ఇది కరెంట్ అసెట్స్. తర్వాత గ్రూప్ బిహేవ్స్ లైక్ ఏ సబ్లెడ్జర్, నో, ఇదంతా సేమ్ ఉన్నాయా లేవా ఇక్కడ? యూజ్డ్ ఫర్ క్యాలిక్యులేషన్, ఫర్ ఎగ్జాంపుల్ నో, నెట్ డెబిట్, మెథడ్ టు అలొకేట్ వెన్ యూజ్డ్ ఇన్ పర్చేజ్ ఇన్వాయిస్ వచ్చి నాట్ అప్లికేబుల్, ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఆల్టరింగ్ రావాలి. ఇక్కడ గ్రూప్ క్రియేషన్ ఉంది కానీ మనకి ఏం రావాలా, ఆల్టరింగ్ అనేది రావాలి. చూస్తాం ఆల్టరింగ్ ఏ విధంగా వస్తుంది. ఇక్కడ మనము ఆల్టర్లోకి వస్తే చూడండి, టు ఆల్టర్ ఏ గ్రూప్, ఆల్టరింగ్ ఏ గ్రూప్ అన్నప్పుడు టు ద డీటెయిల్స్ ఎంటర్డ్ ఇన్, మీరు విన్నారంటే ఈజీగా రాసేయచ్చా లేదా, దాన్ని బట్టి కొట్టకుండా, అవునా కాదా? గో టు గెట్వే ఆఫ్ టాలీ, ఇక్కడ ఉంది, గో టు గెట్వే ఆఫ్ టాలీ, అకౌంట్స్ ఇన్ఫో, తర్వాత గ్రూప్ లో క్లిక్ ఆల్టర్ అండర్ సింగిల్ గ్రూప్. ఇక్కడ సింగిల్ ఆల్టర్ అనేదాన్ని క్లిక్ చేయమన్నాడు. ఎంటర్, ఆల్టర్ అనేదాన్ని ఎంటర్. తర్వాత సెలెక్ట్ ద నేమ్ ఆఫ్ ద గ్రూప్ రిక్వైర్డ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ డిస్ప్లేడ్. ఇందులో మనం ఏదన్నా ఒకటి గ్రూప్స్ డిస్ప్లే చేయమన్నాడు, చేస్తే మనకేమొస్తుంది, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్. ఇక్కడ చూడండి గ్రూప్ ఆల్టరేషన్, ఇప్పుడు వచ్చిందా లేదా? మీ బుక్ లో ఏముంది చూడండి, గ్రూప్ ఆల్టరేషన్ అని ఉందా లేదా? గ్రూప్ ఆల్టరేషన్ అని ఉందా లేదా? ఇక్కడ చూడండి, బుక్ లోనూ ఉంది, ఇక్కడ కూడా మనకు గ్రూప్ ఆల్టరేషన్ అనేది ఉందన్నమాట. తర్వాత సేమ్ చూడండి, ఇక్కడ మనం నేమ్ అనేది దీన్ని ఆల్టర్ చేస్తాం. దాన్ని ఆల్టర్ చేయాలంటే డెటార్స్, ఎంటర్, డెటార్స్ వచ్చేసి సన్రీ డెటార్స్. ఓకే, అయిన తర్వాత ఇప్పుడు చూడండి సేమ్ ఇది నాట్ అప్లికేబుల్, ఇక్కడ వరకు వచ్చింది. తర్వాత సెలెక్ట్ ద నేమ్ ఆఫ్ ద గ్రూప్ రిక్వైర్డ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ డిస్ప్లేడ్. ఈ స్క్రీన్ అనేది మనకు కనపడతా ఉంది. 4th పాయింట్ చూడండి, మేక్ ద నెసెసరీ చేంజెస్
మేక్ ద నెసెసరీ చేంజెస్ ఇన్ ద గ్రూప్ ఆల్టరేషన్ స్క్రీన్. మేక్ ద నెసెసరీ చేంజెస్, ఏవైతే మనకు కావాలో అవి మనం చేంజెస్ చేసుకుంటాము దేంట్లో, గ్రూప్ ఆల్టరేషన్లో. క్లిక్ ఎస్ టు సేవ్ ద చేంజెస్. ఇది మనం క్లిక్ ఎస్ అనేది ఇక్కడ ఎస్ అనేది యాక్సెప్ట్ ఉండదు కదా, ఈ ఎస్ అనేది మనము సేవ్ చేసినామంటే, ఎస్ అనేది ప్రెస్ చేసామంటే ఏమైతుంది, ఆప్షన్స్ చేంజ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఆ విధంగా ఇక్కడ ఉండింది మనకు అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడు ఉందా ఉందామా? ఉంది మ్యామ్. లేదు, అదే అట్లా ఆ విధంగా మనము ఆల్టరింగ్ అనేది చేసుకుంటాం అనమాట సన్డ్రీ డేటాస్. ఓకే, అర్థమైందా? తర్వాత క్లిక్ ఎస్ టు సేవ్ ద చేంజెస్, సేవ్ చేసేసాం. తర్వాత చూడండి, డిలేటింగ్ ఏ గ్రూప్ అన్నది. తర్వాత పాయింట్ ఏముంది 9th దాంట్లో? హలో, గ్రూప్స్ కెన్ బి డిలేటెడ్ ఫ్రమ్ ద ఆల్టరేషన్ స్క్రీన్. మనం ఏ విధంగా అయితే ఆల్టర్ చేసామో అదే విధంగా ఇక్కడ మనము ఏం చేస్తాం, డిలేట్ చేస్తాం. గ్రూప్స్ కెన్ బి డిలేటెడ్ ఫ్రమ్ ద ఆల్టరేషన్ స్క్రీన్. ఓన్లీ వన్ గ్రూప్ కెన్ బి డిలేటెడ్ అట్ ఎ టైం. ఒక్కసారి ఒక గ్రూప్ ని డిలేట్ చేయడం జరుగుతుంది. టు డిలేట్ ఏ గ్రూప్, గో టు గెట్వే ఆఫ్ టాలీ. ఇది గో టు గెట్వే ఆఫ్ టాలీ, అకౌంట్స్ ఇన్ఫో, తర్వాత గ్రూప్స్ లోకి వస్తే క్లిక్ ద ఆప్షన్ ఆల్టర్ అండర్ సింగిల్ గ్రూప్. ఇందులో సెకండ్ ఆల్టర్ సింగిల్ గ్రూప్ అన్నమాట. ఆల్టర్ చేస్తాం. చేసిన తర్వాత సెలెక్ట్ ద నేమ్ ఆఫ్ ద గ్రూప్ రిక్వైర్డ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ డిస్ప్లేడ్. ఈ గ్రూపుల్లో ఏదైనా కూడా మనం ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. చేసిన తర్వాత ప్రెస్ డిలేట్ బటన్ ఫ్రమ్ ద బటన్ బార్. డిలేట్ అంటే బటన్ బార్ డిలేట్. ఇక్కడ మనకు డిలేట్ అనేది ఆప్షన్ ఉంది, దీంట్లో ఉందా లేదా, రైట్ సైడ్ ఉంటుంది, డిలేట్ ఉంటుంది. లేదు అంటే ఆల్ట్ డి అనేది ప్రెస్ చేస్తే డిలేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఏదైనా క్రియేట్ చేసింటాం, కరెంట్ అసెట్స్ అనుకోండి, ఇందులోకి వస్తాం. ఆల్ట్ ప్లస్ డి అనేది ఫ్రమ్ ద కీబోర్డ్. టాలీ విల్ ఆస్క్ యూ కన్ఫర్మేషన్, ప్రెస్ వై ఆర్ ఎంటర్ బటన్ బార్ డిలేషన్. క్లిక్ ఎస్ టు కన్ఫర్మ్ డిలేషన్. మనం ఏవైతే క్రియేట్ చేసుకున్నామో, మనం ఇంతకుముందు క్రియేట్ చేస్తాం. ఈ కంపెనీలో ఏం క్రియేట్ చేస్తే మనము అడ్వర్టైజ్మెంట్, ఓకే, అడ్వర్టైజ్మెంట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంటర్, తర్వాత సాలరీస్, విధంగా మనం క్రియేట్ చేసుకున్నాం కదా. ఇవి ఇక్కడ మనకు ఈ గ్రూప్స్ లో ఎంటర్, ఇవి డిస్ప్లే, తర్వాత గ్రూప్స్ ఇక్కడ ఏదో ఒక దాన్ని మనము డిలీట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎంటర్. ఇక్కడ చూడండి, గో టు గెట్వే టాలీ, అకౌంట్స్ ఇన్ఫో, గ్రూప్స్. క్లిక్ ద ఆప్షన్ ఆల్టర్ సింగిల్ అండర్ సింగిల్ గ్రూప్. గ్రూప్ ఆల్టరేషన్ లోకి పోయి, ఓకే, ఇప్పుడు మనము ఓకే, గ్రూప్ ఆల్టరేషన్ అని ఉంది. ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే, గో టు గెట్వే ఆఫ్ టాలీ, అకౌంట్స్ ఇన్ఫో, గ్రూప్స్. క్లిక్ ద ఆప్షన్ ఆల్టర్ అండర్ సింగిల్ గ్రూప్. ఆల్టర్ చేసాము, గ్రూప్ ఆల్టరేషన్. సెలెక్ట్ ద నేమ్ ఆఫ్ ద గ్రూప్ రిక్వైర్డ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ డిస్ప్లేడ్. ఈ గ్రూప్ అనేది మనము డిస్ప్లే చేసాము. చేసిన తర్వాత ప్రెస్ డిలీట్ బటన్ ఫ్రమ్ ద బటన్ బార్.
డి అనేది ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోతుంది. అయిపోయిందా లేదా? నేను డిలీట్ చేశాను చూడండి. చేశానా లేదమ్మా? ఇప్పుడు డి ప్రెస్ చేస్తాను, డిలీట్ అయిపోయింది. అర్థమవుతుందా? ఇప్పుడు ఇందులో చూడండి, ఇప్పుడు కరెంట్ లైబిలిటీస్ ఎస్. ఇప్పుడు దీన్ని మనం డిలీట్ చేయాలి. ఇది ఉంది, ఇది పోతుందా? బ్యాక్ స్పేస్ కొడితే కూడా పోదు. కానీ డిలీట్ అనే బటన్ కానీ ఆల్ట్ ప్లస్ డి అనేది ప్రెస్ చేస్తే ఏమైతుంది? ఇది డిలీట్ అయిపోతుంది. చూస్తారా? ఇప్పుడు నేను బ్యాక్ స్పేస్ నొక్కాను కానీ పోలేదు. అయితే ఇప్పుడు ఏం డిలీట్ అనేటటువంటి బటన్ తో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిందా లేదా? వెళ్ళిపోయిందా? తర్వాత ఆల్ట్ ప్లస్ తో కూడా చేస్తాం. ఆల్ట్ ప్లస్ తో డేటార్స్ ఎంటర్. ఈ డేటార్స్ అనేది చూడండి, ఆర్ యూజ్ డిలీట్ బటన్ కానీ లేదా ఆల్ట్ ప్లస్ డి అనేది ఫ్రమ్ ద కీబోర్డ్ టాలీ విల్ ఆస్క్ యూ కన్ఫర్మేషన్ ప్రెస్ వై. అంటే మనము ఇక్కడ ఏం చేయాలా? టాలీ విల్ ఆస్క్ యూ కన్ఫర్మేషన్ ప్రెస్ అని వై అనేది అడుగుతుంది అన్నమాట. ఆర్ ఎంటర్ బటన్ ఫర్ డిలేషన్, క్లిక్ ఎస్ టు కన్ఫర్మ్ డిలేషన్. ఇక్కడ ఆల్ట్ డి ప్రెస్ చేస్తాను నేను. చూడండి, ఆల్ట్ ప్లస్ డి. ఇప్పుడు చూడండి, ఆల్ట్ ప్లస్ డి అయితే ఏమైంది? ఆల్రెడీ డిలీట్ అనే బటన్ ప్రెస్ చేసామంటే ఒకేసారి వెళ్ళిపోతుంది. కానీ ఆల్ట్ ప్లస్ డి అనేది మీకు అక్కడ ఉందా లేదా చూడండి, లాస్ట్ లో ఉందా చూడండి, 20వ పేజీలో. 20వ పేజీలో ఈ స్క్రీన్ కనిపిస్తుందా లేదా? ఉందా లేదమ్మా? ఉంది మేడం. ఓకే, డిలీట్ కింద ఎస్ ఆర్ నో ఉందా? ఇప్పుడు ఏమన్నాడు? 5th పాయింట్, క్లిక్ ఎస్ టు కన్ఫర్మ్ డిలేషన్. క్లిక్ ఎస్ టు కన్ఫర్మ్. ఎస్ ఈడ క్లిక్ ఇస్తాం, డిలీట్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా మనకు ఇది అర్థమైందమ్మా? అర్థమైందా? అర్థమైంది మేడం. ఓకే, తర్వాత మొన్న మీకు 2 ప్రాబ్లమ్స్ చెప్పిన, అవన్నీ మీకు గుర్తున్నాయా? మేడం మీరు మాకు వాట్సాప్ లో సెండ్ చేస్తానన్నారు కదండి మేడం. మీరు వాట్సాప్ లో సెండ్ చేస్తానన్నారు కదండి మేడం ప్రాబ్లం. సెండ్ చేస్తాలే. సరే, ఇప్పుడు ఇవి అర్థమైనాయా? అర్థమైంది. తర్వాత అకౌంటింగ్ ఓచర్స్, ఇన్వెంటరీ ఓచర్స్ చెప్పినాను కదా, వాడికి ఫస్ట్ యూనిట్ అయిపోయింది మా. నెక్స్ట్ సెకండ్ యూనిట్ ప్రాబ్లం కావాలన్నా ఇంకా పెట్టండి మేడం. ఏమ్మా మనీషా? సెండ్ చేయండి మేడం. ఎట్లా ప్రాక్టీస్ నేను చెప్పాలా? ఎట్లా ప్రాక్టీస్ నేను చెప్పాలా? నేను చెప్తా, గ్రూప్ లో పెడతాను. మనకు అదే 2 hours సరిపోతుంది. ఆ లోపల ఉండండి, అది ఇది చెప్తాను. ఒకసారి దీంట్లో క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. తర్వాత సెక్షన్ లో మనం 5 minutes అయిపోయిన తర్వాత మళ్ళా యాడ్ అవుతాం చూడండి, అప్పుడు నేను ఆ ప్రాబ్లం చెప్తాను. సరేనా? క్వశ్చన్ పేపర్స్ మీకు వాట్సాప్ లో పెట్టినా కదా, అవి చూడండి ఎలా ఏమి. ఫస్ట్ లో ఉండేది ఎప్పుడుది? 2018 ఏప్రిల్ లోడ్ది. అర్థమవుతుందా? ఫస్ట్ బ్యాచ్ మా ఇది 2018 మే. తీసుకున్నారా? తీసుకున్నాము. ఓకే, ఇవి 3 marks లో ఇచ్చాడు. మాన్యువల్ అకౌంటింగ్ వర్సెస్ అకౌంటింగ్ ప్యాకేజ్. అది ఈరు అసలు ఫస్ట్ పేపర్ అన్నమాట ఇది.
అకౌంటింగ్ ప్యాకేజ్ మీకు నేను ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను. ఇది టాలీ అనేటటువంటి సాఫ్ట్వేర్ ఒక అకౌంటింగ్ ప్యాకేజ్ అని చెప్పినామా లేదా? ఓకే. దీంట్లో తర్వాత స్టేట్ ఎనీ 4 ట్రాన్సాక్షన్స్ విచ్ కెన్ బి పాస్డ్ ఇన్ జర్నల్ వోచర్స్ స్క్రీన్. జర్నల్ వోచర్స్ స్క్రీన్ లో ఏ విధంగా 4 ట్రాన్సాక్షన్స్ నమోదు చేస్తారు అని. ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా చేస్తారు? ఎనీ 4 ట్రాన్సాక్షన్స్ అంటే నేను చెప్పినాను కదా, ఫస్ట్ ఏం చేస్తామా, ఒక కంపెనీని క్రియేషన్ చేసుకోవడము. మీరు అక్కడ ఏం రాస్తారు, దాన్ని ఎలా రాస్తారు చెప్పండి. ఇక్కడ చూడండి, స్టేట్ ఎనీ 4 ట్రాన్సాక్షన్స్ విచ్ కెన్ బి పాస్డ్ ఇన్ జర్నల్ వోచర్స్ స్క్రీన్ అన్నాడు. వాయిస్ ఏమి వినిపించట్లేదు మ్యామ్. అవునా? కట్టాయి వస్తుంది వాయిస్. అవును మ్యామ్. ఇప్పుడు నేను చెప్పేది ఈ క్వశ్చన్ ఏ విధంగా రాస్తారు నేను ఆల్రెడీ చెప్పిన. ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ ను అకౌంటింగ్ వోచర్స్ స్క్రీన్ లో ఏ విధంగా మీరు చూపియాలా అని అన్నారు కదా, దానికి ఏం రాస్తారంటే చూడండి, మీకు ఇక్కడ క్వశ్చన్ అర్థం కానట్లే ఉంటది కదా. అకౌంటింగ్ వోచర్ లో వ్యవహారాలు ఏ విధంగా నమోదు చేస్తారు అని మనం ఫస్ట్ గో టు గేట్వే ఆఫ్ టాలీ చేస్తాం కదా. చేస్తాం మేడం. అది రాయాల్సింది, అది రాయాలమ్మా. గో టు గేట్వే ఆఫ్ టాలీ అకౌంటింగ్ అకౌంట్స్ ఇన్ఫో, గో టు గేట్వే ఆఫ్ టాలీ, గో టు అకౌంట్స్ ఇన్ఫో, గో టు లెడ్జర్స్, తర్వాత గో టు క్రియేట్ చేసిన తర్వాత మనము లెడ్జర్ లో కొన్ని సాలరీస్ అంటే వేజెస్, స్టేషనరీ అవన్నీ క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తాము, బ్యాక్ వచ్చి ఈ స్క్రీన్ అంతా కూడా మీరు ఈ క్వశ్చన్కి ఏం చేస్తారు, ఫస్ట్ కంపెనీ క్రియేషన్ స్క్రీన్ చూపిస్తారు, తర్వాత ఈ క్రియేట్ చేసుకున్నటువంటివి చూపిస్తారు. తర్వాత అకౌంటింగ్ వోచర్ లోకి పోయి మళ్ళీ మనం ఏం చేస్తాము, ఈ ట్రాన్సాక్షన్స్ ఎలా మనము ఇది చేస్తాము అని అమౌంట్ వేస్తాం కదా, అమౌంట్స్ వేస్తాం కదమ్మా, అవి చూపిస్తాం. ఓకే, అంటే పేజ్ నంబర్ 12 లో ఉంది చూడండి, 12 లో ఉంది చూడండి. In order to create a new voucher type in Tally to the following example, నేషనల్ ట్రేడర్స్ వాంట్ టు రికార్డ్ బ్యాంక్ అని అట్లుందా? అక్కడ చూడండి, గో టు గేట్వే ఆఫ్ టాలీ, అకౌంట్స్ ఇన్ఫో, తర్వాత వోచర్ టైప్స్, క్రియేట్ నేమ్ బ్యాంక్ పేమెంట్, నేమ్ బై టైప్ బై వోచర్, పేమెంట్ డిఫాల్ట్, ఇట్లా ఇది రాసేస్తాం అనమాట. అంటే ఈ స్క్రీన్ అనేది మనకు కనపడుతుంది. ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో ఈ స్క్రీన్ కనపడుతుందా లేదా? ఏమ్మా, కనపడుతుందా లేదా? కనిపిస్తుంది మేడం. ఓకే, అది రాయాలి. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ఎనీ 5 షార్ట్ కట్ కీస్ ఇన్ టాలీ అన్నాడు. ఎక్స్ప్లెయిన్ ఎనీ 5 షార్ట్ కట్ కీస్. మీకు చెప్పినానే నేను షార్ట్ కట్ కీస్, నోట్స్ చెప్పలేను కదమ్మా, చెప్పలేదా? షార్ట్ కట్ కీస్ ఓకే, అది వద్దలే. అకౌంటింగ్ వోచర్స్ ఉన్నాయి చూడండి, అకౌంటింగ్ వోచర్స్ 10, ఇన్వెంటరీ వోచర్స్ 8. షార్ట్ కట్ కీస్ మా పేరు చెప్పేదా, మీరు గుర్తు పెట్టుకోండి, మర్చిపోండి లేకపోతే. పేజ్ నెంబర్ చెప్పేదా? చెప్పండి మేడం. ఓకే, ఉండండి ఒక నిమిషం. మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. F4 కాంట్రా, F5 పేమెంట్, F6 రిసిప్ట్స్, అట్లా చెప్పలేదా? చెప్పినానా లేదా? అదో పేజ్ నంబర్ 32 మా ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ అని ఉంది కదా. షార్ట్ కట్ కీస్ అడిగినారు కదమ్మా. ఇప్పుడు ఏం చేస్తారు, 5 షార్ట్ కట్ కీస్ అడిగినప్పుడు రిసిప్ట్ వోచర్ F6 అనేది షార్ట్ కట్ కీ.
కాంట్రా ఓచర్ F4, పేమెంట్ ఓచర్ F5, జర్నల్ ఓచర్ F7, సేల్స్ ఓచర్ F8 అని రాస్తారు. F4 రాస్తారు యూజ్డ్ టు రికార్డ్ క్యాష్ డిపాజిట్స్ ఇంటూ బ్యాంక్ అండ్ విత్డ్రాయల్ ఆఫ్ క్యాష్ ఫ్రమ్ బ్యాంక్. అది దాన్ని కోసం వేసుకొని మర్చుకోండి. అంటే ఒక షార్ట్ కట్ కి రాసి దాని ఫంక్షన్ ఏమి అని. అర్థమైందా? అర్థమైందా? హలో, అర్థమైందా? ఏమి చెప్పరు? అర్థమైంది మేడం. ఓకే, టిక్ పెట్టుకోండి. తర్వాత ఎక్స్ప్లెయిన్ ఇన్వెంటరీ ఇన్ఫో స్క్రీన్ అన్నారు. ఇది ఇన్వెంటరీ ఇన్ఫో అంటే సెకండ్ యూనిట్, ఇది ఫస్ట్ యూనిట్. అవి పెట్టుకోండి. తర్వాత సెకండ్ పేపర్ లో ఉంటాయి. ఇది ఫస్ట్ యూనిట్. మళ్ళీ ఫస్ట్ యూనిట్ లో చూడండి. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ టాలీ? ఎక్స్ప్లెయిన్ ద ఫీచర్ ఆఫ్ గేట్వే ఆఫ్ టాలీ. ఇవి ఫస్ట్ లోనే ఉన్నాయి చూడండి. ఫస్ట్ యూనిట్ లో ఫస్ట్ పేజ్ 2 క్వశ్చన్లు ఒకటేమా, 2 ఒకటే. ఎక్స్ప్లెయిన్ ద ఫీచర్స్ ఆఫ్ గేట్వే టాలీ అన్నాడు. అడ్వాంటేజెస్ ఆఫ్ టాలీ చూడండి. వాట్ ఈస్ టాలీ? ఎక్స్ప్లెయిన్ ద ఫీచర్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ టాలీ. నేను ఆల్రెడీ చెప్పినాను. నో అకౌంటింగ్ కోడ్స్, అకౌంటింగ్ కోడ్ అనేది ఉండదు, ఫ్లెక్సిబుల్ అని చెప్పినామా లేదా? అది ఆ ఫస్ట్ క్వశ్చన్. తర్వాత గేట్వే ఆఫ్ టాలీ కూడా సెకండ్ క్వశ్చన్. మీకు చెప్పినాం చూడండి. బటన్ బార్స్, ఇది వచ్చి హారిజంటల్, వర్టికల్ బటన్ బార్స్. ఇది తర్వాత 5 కదా. ఇన్ఫో ప్యానల్, మెయిన్ ఏరియా, టాస్క్ బారు, ఇవి చెప్పినాం కదా. టాస్క్ బారు ఇవి. ఇది గేట్వే ఆఫ్ టాలీ. ఓకే, తర్వాత అది ఫస్ట్ క్వశ్చన్ లో, ఫస్ట్ యూనిట్ లో. నెక్స్ట్ పేపర్ చూస్తాం. 2019 లో ఓచర్లు అంటే అవే ఓచర్స్, అకౌంటింగ్ ఓచర్స్ నుండా అవి. తర్వాత మల్టిపుల్ లెడ్జర్స్, కాస్ట్ సెంటర్స్, దాంట్లో ఉండేటివి నేర్చుకోండి చాలు. తర్వాత చూడండి, ఇక్కడ కూడా ఇచ్చినాడు గేట్వే ఆఫ్ టాలీ యొక్క కాంపోనెంట్స్. నెక్స్ట్ కంపెనీ ఇన్ఫో స్క్రీన్, సేమ్ ఈ అన్ని చెప్పిండేవే వచ్చినాయి ఇప్పటి వరకు కాదా. తర్వాత 20లో మీ ముందు బ్యాచ్ వాళ్ళకి చూడండి, జూలై 20లో కంపెనీ క్రియేషన్, సింగిల్ లెడ్జర్స్. మీరు రాయడమే అది అంతే. తర్వాత పెద్ద క్వశ్చన్ వచ్చి కంపెనీ ఇన్ఫో స్క్రీన్, ఎక్స్ప్లెయిన్ ద కాంపోనెంట్స్ ఆఫ్ కంపెనీ ఇన్ఫో స్క్రీన్. తర్వాత ఎక్స్ప్లెయిన్ ద క్రియేషన్, డిస్ప్లే, ఆల్టరేషన్ ప్రాసెస్ ఆఫ్ మల్టిపుల్ అండ్ సింగిల్ లెడ్జర్స్. ఇప్పుడు చెప్పినానే అది. సింపుల్ నాన్న, రాసేయగలరు కదా ఇవే. ఇప్పుడు చెప్పిండే వరకు అర్థమైంది కదా? అర్థమైంది. ఓకే, ఇప్పుడు మనము ఒక లెక్క చెప్పేసి సెకండ్ యూనిట్ లో కుదామంటారా? ఓకే మేడం. ఓకే, ఇది కట్ అయిపోతుంది ఇంకా. తర్వాత 5 minutes కి మీరు యాడ్ కండి మా, ఒక 5 minutes. సరే మేడం. ఎందుకు అంటే అది అప్లోడ్ అయిపోతుంది, మీకు కూడా పెట్టా లింక్, మీరు మళ్ళా చూసుకోవచ్చు. బుక్ ముందర పెట్టు. ఓకే మేడం. ఎక్స్ప్లెయిన్ చేసింది మీరు ముందర పెట్టుకున్నారంటే రాయడం ఈజీ. సరేనా? సరే మేడం. ఓకే, టాలీ మెటీరియల్ ఇస్తాను. బబ్లు, టాలీ మెటీరియల్ ఉందా?
ప్రాబ్లమ్స్ ఉంటుంది కదా, అది ఉందా? స్పైరల్ది ఇది ఉందిలే. లేదే స్పైరల్ సరే. గ్రీన్ పేపర్ మా గ్రీన్ పేపర్ గ్రూప్ లో పెడతాను చూడు.